సంఘంలో నేనున్నాను, నేను ఫలానా చర్చి మాది, ఫలానా కాదు. దేవుని కుమార్తె అన్నప్పుడు మనం దేవుని యొక్క ఆత్మను మనము పొందుకోవాలి. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినప్పుడు తండ్రి తగిన ఫలములో కానీ, తల్లిలో ఉన్న ఫలములో కానీ పిల్లలకు ఖచ్చితంగా వస్తాయి అంటారు. అవునా కాదండి? అరే మీ తాతలాగానే నువ్వు ఉన్నావురా అంటారు. అరే నువ్వు మీ నాన్నలాగానే కార్యాలు పనులు చేస్తున్నావురా, మీ నాన్నలాగానే మాట్లాడుతున్నావు, నిన్ను చూస్తే మీ నాన్నను చూసినట్టే ఉంటుంది అంటారా అంటారా? మన్ని ఎందుకంటారా మాట అంటే మీ నాన్నలాగున్నావు. మరి మనం దేవుని పిల్లలమైనప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఉంటున్నామా? మరి ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే మనలో ప్రార్థన అనేటువంటిది తగ్గిపోతుంది. మెయిన్ పిల్లర్స్ ఏంటి అని అంటే దేవునితో మాట్లాడడం తగ్గిపోతుంది మనకి. ఎందుకు అని అంటే పని ఒత్తిళ్ళు, కుటుంబ బాధ్యతలు, అలాగే ఇంకా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి టెక్నాలజీని బట్టి సీరియళ్ళని, సెల్ ఫోన్లని, అంటే మనిషి యొక్క ఏకాగ్రత దెబ్బతినిపోయింది. దేవుడి యొక్క మార్గానికి మనల్ని చేర్చేటువంటి ఆ రహదారి త్రోవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనల్ని తన గుప్పిట్లో పెట్టేసుకున్నాయి. సెల్ ఓపెన్ చేసామా అంటే మళ్ళీ దాన్ని బంద్ చేయాలంటే ఇదొక్కడు చూస్తా, ఇదొక్కడు చూద్దాం, ఇదొక్కడు చూద్దాం. నాకు కూడా ఒక పిచ్చి ఉంటుంది. క్రికెట్ వచ్చిందనుకో ఈ ఓవర్ అయిపోద్ది, ఇంకో ఓవర్ అయిపోద్ది, ఈ లోపు గంటన్నర అయిపోద్ది. పోవాలనుకున్న పని